హాయ్ అండి, వెల్కమ్ టు హనీ స్మైలీ. ఈరోజు మన ఛానల్లో చికెన్ పచ్చడి ఎలా చేయాలో మా అత్తయ్య గారు చేసి చూపిస్తారు. చూద్దాం, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామండి. కొంచెం ధనియాలండి, ఒక 50 గ్రాముల ధనియాలు, ఒక 4 యాలక్కాయలు, ఒక 6 లవంగాలు, చెక్క ఒక 2 గ్రాములు, చింతపండు ఒక నిమ్మకాయ అంత, నిమ్మకాయ రసం ఒక 2 నిమ్మకాయలు రసం పిండుకొని అక్కడ పెట్టుకోవాలి. ఒక 50 గ్రాములు ఉప్పు, ఒక 100 గ్రాములు కారం, పచ్చి కారం అండి. ఇది ఒక 1/2 కేజీ చికెన్. ఈ 1/2 కేజీ చికెన్లో కొంచెం ఒక 1/2 నిమ్మకాయ బద్దని పిండాలి. ఒక 50 గ్రాములు అల్లం వెల్లుల్లిపాయ వేయాలి. కొంచెం రవ్వంత ఉప్పు వేసి కలిపి ఒక 10 నిమిషాలు మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. దీన్ని ఆయిల్ ఒక 1/2 కేజీ తీసుకోండి. ఇప్పుడు వీటిని ఏం చేస్తారమ్మా మీరు? వీటిని వేయించాలండి, దోరగా వేయించి మిక్సీ పట్టాలి. ఇప్పుడు వేయించుకోవడం చూపిస్తారా? అవునమ్మా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని దానిలో ఇవి బాండ్లీ వేడైందండి. వేడైనట్లు కొంచెం వేసి ఇదే ప్యాన్లో నూనె పోసి కాగనివ్వాలండి. అంతలోకి ఇది మిక్సీ పట్టుకోవాలి. ఎంత నూనె పోస్తారు? పోయమంటారు? 1/2 కేజీ పోయమ్మా. చూడండి, సరిపోయిందా? ఇంకొంచెం కొంచెం వేయండి, చాలు. చికెన్ దానిలో వేసుకోవాలి. ఇది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది? ఒక 2 నెలల దాకా ఉంటుంది. అయినా కూడా ఇప్పుడు నేను చేసేది అర కేజీ చికెన్ని 2 పచ్చళ్ళు చేస్తున్నాను. ఒకటి చింతపండుతో, ఒకటి నిమ్మకాయ రసంతో. 1/2 కేజీ చికెన్ 2 విధాలుగా చేసి చూపిస్తున్నాను మీకు. మరీ గట్టిగా యాగకూడదండి. మరీ గట్టిగా అయితే రాళ్ళులాగా అయిపోతాయి. ఎందుకంటే నిమ్మరసం కూడా తగిలిద్ది కాబట్టి రాళ్ళులాగా అయిపోతాయి. అందుకని యాగినట్టు చక్కగా మనం తినే అంత ఇదిలో తీసేసేయాలి. ఈ విధంగానే మొత్తం చికెన్ అంతా కూడా ప్రాసెస్ చేయొచ్చు. చికెన్ వేయించాం కదండి, ఆ చికెన్ వేయించిన నూనెని ఒక బౌల్లో తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ వేయించిన ముక్కల్ని బాండ్లీలో వేసుకొని మనం పొడి మసాలా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా, ఆ పొడి మసాలాని దీంట్లో వేసి కొంచెం ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇదిగోండి పొడి మసాలా. ఈ పొడి మసాలాని జల్లేసేయాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం ఆపేస్తున్నానండి. మనం వేయించిన ముక్కలు బౌల్లో వేస్తున్నానండి. తీసేయండి. మనం వేయించిన నూనె అండి ఇది. మనం ఈ ఆయిల్లో వేయించాం కదా, ఇది బౌల్లో పోసుకున్నాము. ఆ నూనె అర కేజీ చికెన్ కదండి ఇది. దీనికి ఒక 100 గ్రాములు కారం, గ్రాములు అంటే ఒక 4 స్పూన్స్ వేసుకున్నారు. 4 వేసుకొని కొంచెం 4 1/2.
ఆల్రెడీ మనం ఈ చికెన్లోనే కొంచెం ఉప్పు వేసి ఉంచామండి, అందుకని ఉప్పు కొంచెం మనం తగ్గించి వేసుకోవాలి. కావాలంటే మనం ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి రెండు పచ్చళ్ళు అండి. ఈ ఉప్పు కారం కలిపేస్తున్నానండి. ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ పోసుకొని కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం పోస్తున్నానండి. ఇప్పుడు దీన్ని హాఫ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఒకటి చింతపండుకి, ఒకటి నిమ్మకాయకి. మీరు రెండు చేసుకున్నారనుకో ఒకసారి, మీకు ఏది ఇష్టం అయితే అది కంటిన్యూ చేసుకోవచ్చండి. ఇదిగోండి రెండు, అంటే హాఫ్ కేజీ కాబట్టి పావు కేజీ అండి. ఈ నిమ్మరసం మూడు నిమ్మకాయలండి. 2.5 నిమ్మకాయ అన్నమాట. ఇది ఒక హాఫ్ ముందే దీంట్లో పిండేసాము వేయించక ముందే. ఈ 2.5 నిమ్మకాయ అండి ఒక దాంట్లో కలుపుతున్నానండి. ఇది చింతపండు అండి. మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, ఓ నిమ్మకాయ అంత చింతపండు. ఆ ఉడకబెట్టిన చింతపండుని మిక్సీ పట్టామండి మెత్తగా. ఆ మిక్సీ పట్టిన ఆ పేస్ట్ని ఒక హాఫ్లో కలుపుతున్నానండి. చూసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు చూసుకొని మనకు ఉప్పు కావాలంటే వేసుకోవడం, అక్కర్లేదంటే వదిలేయడం. మా అనుష ఉప్పు చూ ఇదిగో